సోషల్ జస్టిస్ పార్టీ ఆధ్వర్యంలో ఈనాడు నిర్వహిస్తున్న దివ్యాంగుల వేదన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సోషల్ జస్టిస్ పార్టీ వ్యవస్థాపకులు రామకూర రాజు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ చిరంజీవి గారికి, సోషల్ జస్టిస్ పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ కేవి గౌడ్ గారికి, అలాగే బీసీ సంఘాల సమన్వయ వేదిక అధ్యక్షులు బొమ్మ రఘునాథన్న గారికి, కార్యక్రమానికి వచ్చిన వివిధ వికలాంగుల సంఘాల కార్యవర్గానికి, ఉద్యమ సోదరులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ వందనాలు. సోదరులారా, 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అభయహస్తం అని ఒక మేనిఫెస్టోను రిలీజ్ చేస్తూ, ఆ మేనిఫెస్టోలో వికలాంగులకు ప్రస్తుతం ఉన్న 4,000 పింఛన్ను 6,000 పింఛన్ చేస్తామని వాగ్దానంతో పాటు బ్యాక్లాగ్ ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేస్తామని, వాళ్ళకున్న రిజర్వేషన్లను సక్రమంగా అమలు చేస్తామని, వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలను ఏర్పాటు చేస్తామని, బడ్జెట్లో ప్రత్యేకంగా నిధులు ఏర్పాటు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. మరి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచింది. 10 లక్షల కోట్లు బడ్జెట్ రూపంలో ఖర్చు పెట్టింది. 4 లక్షల కోట్లు అప్పు రూపంలో తీసుకొచ్చింది. మరి 14 లక్షల కోట్లు జనాల పేరుతో ఖర్చు పెట్టిన ఈ ప్రభుత్వం ఎన్నికల పేరుతో ఇచ్చిన వాగ్దానాన్ని పక్కన పెట్టింది. వికలాంగులకు ఏ రకంగా వాళ్లకు రాజ్యాంగం కల్పించిన 2016 డిజేబిలిటీస్ యాక్ట్ ప్రకారం రాజ్యాంగం కల్పించిన హక్కులను కూడా వాళ్ళకు కల్పించలేని పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళని పక్కన పెట్టడం జరిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న 20 లక్షల మంది దివ్యాంగులు పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఏకమై పోరాడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా పోరాడితేనే, ఈ ప్రభుత్వాన్ని గొంతెత్తితేనే, పోరాట మార్గం ద్వారానే మన హక్కులను సాధించుకోవాల్సిన అవసరం ఉంది. మరి దివ్యాంగులు న్యాయంగా వాళ్ళు కోరుతున్నారు. వీళ్ళు ఇచ్చిన వాగ్దానం ప్రకారమే 4,000 పింఛన్ని 6,000 చేయాలని చెప్పేసి వాళ్ళు న్యాయబద్ధమైన కోరికను అడుగుతున్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లలో వాళ్ళకి ప్రత్యేకంగా ప్రాధాన్యత ఇవ్వాలని అడుగుతున్నారు. మరి రాష్ట్రంలో ఉన్న వికలాంగుల కోటా రిజర్వేషన్ 5% ప్రకారం బ్యాక్లాగ్లో చాలా ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఉండిపోయిన పరిస్థితి. మరి అలాగే వికలాంగులకు వాళ్ళకు వీల్ చైర్లు కానీ ఇతర పరికరాలు కూడా అందించలేని దురవస్థలో ఉంది ఈ ప్రభుత్వం. మరి వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు, వాళ్ళకు కావాల్సిన వీల్ చైర్లు ఇవన్నీ కూడా సకాలంలో అందజేస్తూ, వాళ్ళకు కావాల్సిన విద్యా రంగాలలో కూడా, విద్యాలయాల్లో కూడా వాళ్ళకు సంబంధించిన రిజర్వేషన్లు సక్రమంగా అమలు చేయాలని, ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చిన వివిధ వికలాంగ సంస్థలతోటి కనీసం 3 నెలలకు ఒకసారి వికలాంగుల శాఖ నిర్వహిస్తున్న మంత్రి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి వాళ్ళ సమస్యలు ఏమున్నాయి, ఏం చేయాలి ఇంకా అన్న విషయాన్ని సమీక్ష ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా చేసినప్పుడే వికలాంగుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి పోతాయి. ప్రభుత్వం వాళ్ళ ఖచ్చితంగా ఏం చేయాలన్న విషయం పైన ప్రణాళిక చూపించే అవకాశం ఉంటుంది. అలాగే బడ్జెట్లో 3.5 లక్షల కోట్ల తెలంగాణ బడ్జెట్ ఉంది. మరి ఆ బడ్జెట్లో కూడా 20 లక్షల దివ్యాంగులకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించి ఆ బడ్జెట్లోని అమౌంట్ను ఖచ్చితంగా ఖర్చు పెట్టే విధంగా వివిధ సంక్షేమ పథకాలకు కేటాయించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఈ డిమాండ్ నెరవేర్చేంత వరకు కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వివిధ దివ్యాంగుల సంస్థలన్నీ కూడా ముక్త కంఠంతో ఏకమై పోరాట మార్గంలోనే మనం అందరం కూడా సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.